వెల్కమ్ టు ఫేర్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ అశాస్త్రీయంగా విభజించబడింది. విభజించి 10 ఏళ్ళు అవుతుంది. ఈ దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అలానే ఉండిపోయాయి. కేంద్రం ఇస్తానన్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఎందుకంటే కేంద్రం విభజించే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ప్రత్యేక హోదా దశాబ్ద కాలంగా కాగితాలకే పరిమితమైన పరిస్థితి. కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా సాధించవచ్చు అని కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిలా గారు చెప్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2019లో ఆయన మాకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే, 25 లోక్సభ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తెచ్చి పెడతామని చెప్పి ఆయన పగడ్బాలు బలికి పెద్ద ఎత్తున ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నాడు. గెలిచిన తర్వాత కేసులు కప్పిపుచ్చుకోవటానికే ఆంధ్రప్రదేశ్కు సమస్యలు కానీ, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు కానీ, రాష్ట్రానికి రావాల్సిన హక్కు ప్రకారం రావాల్సిన ప్రతి ఒక్క అంశాలని కేంద్రానికి, మోదీ ప్రభుత్వానికి తాకెట్టు పెట్టి ఆయన ఈ 4.5 ఏళ్లుగా లాబింగ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారు. తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ని అప్పులమయంగా మార్చి ఆ అప్పులు కప్పిపుచ్చుకునేందుకు, అప్పులు పుట్టించేందుకు కేంద్రాన్ని వాడుకున్నారు. కేసులు మాఫీ చేసుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు, చేస్తున్న నేరాలు, జరుగుతున్న అక్రమాల నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకము ఈ 4.5 ఏళ్ళుగా మనం చూసే ఉన్నాము. ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పి ఈరోజు షర్మిలా గారు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. ధర్నా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ధర్నా చేసి ఆమె ఏం వినిపిస్తారు? మోదీ గారు జగనన్న వదిలిన బాణం. గతంలో వైసీపీ అధికారంలో లాగానే ప్రత్యేక హోదా కోసం పోరాడొచ్చుగా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు పీసీసీ పగ్గాలు చేపట్టి ప్రత్యేక హోదా అంటే ప్రజలు నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ఎవరు సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. మీ అన్నగారు ఏం చేశారు, మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ప్రత్యేక హోదా పక్కన పెడితే నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2 సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ బడ్జెట్ని, తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టిన క్రమంలో కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదనే అంశాలు తెరపైకి వచ్చిన క్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పత్రికాముఖంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, వాళ్ళ యొక్క విధానాలను, అక్కడ జరుగుతున్న అంశాల గురించి ఆయన ఢిల్లీ వేదికగా మీడియా ముఖంగా పెద్ద ఎత్తున సంచలన కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విశాఖ వేదికగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, విశాఖ జోన్ ఏర్పాటు చేయాలి, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎందుకు మీరు జోన్ ఏర్పాటు చేయట్లేదని చెప్పి మీడియా ప్రశ్నించింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఒకటే చెప్పాడు. మేము అక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 1 year క్రితమే మేము దానికి సంబంధించిన ప్రతిపాదనలు చేశాము. కానీ అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించడం లేదు. మాకు భూములు కేటాయింపు చేయట్లేదు. 57 ఎకరాలు మాకు భూమి కేటాయిస్తానని చెప్పి ఇంతవరకు దాని మీద సరైన స్పష్టతనివ్వలేదు. మేమైతే అక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు 57 ఎకరాలకు 27 ఎకరాలు మాత్రమే అది రికార్డెడ్గా అప్పచెప్పారు. మిగతాదంతా ఆక్రమణలో ఉంది. ఆక్రమణ చర్యల నుంచి విడదీయడంలో, అంటే ఆక్రమణ చర్యలో ఉన్న ఈ భూమిని తీసుకొచ్చి మాకు అందజేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వ వైఫల్యాలతోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోతున్నాం అని చెప్పి కుండ బదులు కొట్టినట్టు చెప్పేశాడు. అయితే మరోవైపు అశ్విన్ వైష్ణవ్ ఎవరైతే సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఉన్నారో ఆయన పైన ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రం కావాలనే ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మేము భూములు ఇచ్చామని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వస్తున్నారు. అదికాక సెంట్రల్ మినిస్టర్ ఒరిస్సా కేడర్కి సంబంధించిన IAS అధికారి. అందుకనే ఆయన ఈ విశాఖ రైల్వే జోన్ని ఒరిస్సాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి మాటలు చెప్తున్నాడు. ఏపీ ప్రభుత్వమైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాతో ఆయన ప్రధాన మీడియా మాధ్యమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తులు, పార్టీలు ఏమైనా ఉన్నాయంటే సోనియా గాంధీ, కాంగ్రెస్, మోదీ, బీజేపీ. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు తన కేసులకి, తన సోలాభానికి, తన లాబింగ్కి అడ్డం పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాల రాసిన వ్యక్తి ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలకు సుస్పష్టంగా అర్థమవుతున్న అంశము.